వంకాయ కారానికండి ఆయిల్ వేట్ వచ్చేసింది. వంకాయ కారం తయారు చేసే విధానం చూపిస్తాను. వంకాయ కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. గుత్తి వంకాయలాగే ఇది కూడా 4 ముక్కలు కట్ చేసుకొని దీనిలో కారం పెట్టేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులో కానీ సాంబార్లో కానీ అలా తినవచ్చు, చాలా బాగుంటుంది. వంకాయ కారం తయారు చేసే విధానం అంతా చూపిస్తాను. ఇదిగోండి చక్కగా వంకాయలు వేగిపోయినాయి. గుత్తి వంకాయలాగా కారం పెడతాను. వంకాయలు ఇవ్వండి. వంకాయ కారానికి చక్కగా వేయించి పెట్టాము కదా, కారం పెట్టేటప్పుడు ఎలా ఏం వేయాలనేది చెప్తాను. చెప్పా కదండి, గుత్తి వంకాయ కారము తయారు చేసే విధానం చెప్పా కదా. కొబ్బరి, జీలకర్ర, పుట్నాల పప్పు, ఎల్లుల్లిపాయ తయారు చేశానండి. కారం ఇదిగోండి వంకాయకి ఇలా పెట్టాలి కారం. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉంది వంకాయ. ఇదిగోండి గుత్తి వంకాయలాగా చేశాను, మామూలు వంకాయ కూడా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ వంకాయ. ఇదిగోండి ఈ వంకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధానంతో మీరు ట్రై చేసి మీ ఇంట్లో చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా చక్కగా చిన్న చిన్న ఫంక్షన్లకి అలాంటి వాటికి సింపుల్గా స్వీట్గా ఎలాగవుతుందంటే ఇలాగే అవుతుందండి. కొంచెం లావుదనుకో కొంచెం బాగా కనిపిస్తే మనకి ఈ గుత్తి వంకాయ టైపే మామూలు వంకాయ కూడా తయారు చేసే విధానం చూపించా కదండి. ఈ విధానంతో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని. నేను ఇంకా కొన్ని వంటలు మీ ముందుకు తీసుకొస్తాను. చాలా వెరైటీస్ తీసుకొచ్చి చూపిస్తానండి. మా వీడియోని మాత్రం కంపల్సరీగా మీరందరూ ఆశ్రయించి ముందుకు తీసుకెళ్ళాలని నేను మీ నాగమణి అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి.